హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు పులిహోర అనేది చేసేస్తున్నాను. పులిహోరలో కొత్తేముంది? కొత్త అయితే ఏమీ లేదు, కానీ చింతపండు పులిహోర మనం కలర్‌ఫుల్‌గా ఎలా చేసుకోవాలనేది నేను చేసి చూపిస్తానండి. చింతపండు పులిహోర కలర్‌ఫుల్‌గా అంటే చాలామంది చేస్తారు, కానీ కలర్‌ఫుల్‌గా రాదనమాట. ఫస్ట్ అయితే మనం ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత పోపు వేసుకొని, పోపు బాగా దోరగా వేయించి తీసి అవి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం పల్లి కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో పల్లి కూడా అదే ఆయిల్‌లో వేసి బాగా దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అయితే ఈ వేపినవన్నీ నేను లాస్ట్ కలుపుతాననమాట. రైస్‌లో కలిపేస్తాను డైరెక్ట్‌గా. అలా అయితే క్రిస్పీగా తినేటప్పుడు చాలా బావుంటుందండి. టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే ఆయిల్‌లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి మాత్రం వేసి దోరగా అవి కూడా వేపి పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. ఇలా వేపుకున్నవి అయితే చూడడానికి కాదు, కలర్‌ఫుల్‌గా బావుంటుందండి. తర్వాత చింతపండు కూడా మనం తీసుకొని, అంటే మన రైస్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా చింతపండు తీసుకొని మనం ఆ గుజ్జు తీసుకొని ఆయిల్‌లో వేసుకోవాలండి. అదే ఆయిల్‌లో వేసుకున్న తర్వాత పక్కకు అయితే కరివేపాకు తీసి కడిగి పెట్టుకుంటున్నాను నేను. తర్వాత 2 నిమ్మకాయలు ఫ్లేవర్ కోసం అండి, కలర్ కోసం మాత్రమే వాడుతున్నాను. జ్యూస్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత చింతపండు గుజ్జులో పసుపు, ఉప్పు వేసి మగ్గిస్తున్నానండి. రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని ఈ నిమ్మరసం అనేది ఫస్ట్ మనం కలిపేసుకోవాలి. కరివేపాకు అడుగు వేడన్నంలో కప్పేసుకోవాలనమాట. దాని మీద మనం ఇది లెమన్ జ్యూస్ అనేది కలిపేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం ఏవైతే పక్కన పెట్టుకున్నామో వేపుకున్నవి వాటన్నిటిని వేసి కలిపేసేయాలనమాట. లాస్ట్ చిరుగు చివరిసరిగా చింతపండు గుజ్జు అనేది మనం కలుపుకోవాలండి. అంతేనండి. చాలా సింపుల్‌తో కలర్‌ఫుల్‌గా మనం అయితే టేస్టీ అయిన ఈ పులిహోరని చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చూడడానికి కలర్‌ఫుల్‌గానే కాదండి, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు పులిహోరకి ప్రతిసారి మనకి చాలా వరకు కలర్ అయితే రాదు. ఎందుకంటే మనం చింతపండు పులిహోరకి చింతపండు మాత్రమే యూజ్ చేస్తామండి. కానీ 2 నిమ్మకాయలు ఫ్లేవర్ కోసం, కలరే కాదండి టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.